హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి జపనీస్ కిర్లోస్కర్ మోటార్స్ ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ అయిన టొయోటా వాళ్ళ నుంచి 2024 టొయోటా అర్బన్ క్రూజర్ టైజర్ అయితే లాంచ్ అయింది కదా. ఇప్పుడు అందులోనే మోస్ట్ వాల్యూ ఫర్ మనీ రికమెండెడ్ వీడియో వచ్చేసి S+ వేరియంట్ రివ్యూ తీసుకొచ్చాను. అది కూడా ఫస్ట్ తెలుగు ఎక్స్క్లూజివ్గా. టొయోటా టైజర్ అనేది కాంపాక్ట్ SUV B సెగ్మెంట్, ఫ్రంట్ ఇంజన్, ఫ్రంట్ వీల్ డ్రైవ్, 5 డోర్ వర్షన్లో ఉంటుంది. కజిన్ బ్రదర్ అయిన మారుతి సుజుకి ఫ్రోనెక్స్ ఫస్ట్ లాంచ్ 2023 జరిగింది. అది ఆటో ఎక్స్పో 2023ని షోకేస్ చేశారు. అందులో కూడా ఫస్ట్ కవరేజ్ తెలుగులో మనమే చేశాము. సో బేస్డ్ ఆన్ బెలినో హ్యాచ్ బ్యాక్ పైన ఫ్రోనెక్స్ బిల్డ్ అయింది. టైజర్ అనేది రీబ్యాచింగ్ ఆఫ్ మారుతి సుజుకి ఫ్రోనెక్స్, మనందరికీ తెలిసిన విషయమే. విత్ మినిమల్ కాస్మెటిక్ చేంజెస్తో పాటు 2 ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 1.2 లీటర్ న్యాచురల్ ఆస్పిరెంట్ పెట్రోల్ అయితే, ఒకటి 1 లీటర్ టర్బో పెట్రోల్. ఇంకా ప్రైసింగ్ గురించి మారితే ఈ S+ వేరియంట్ వచ్చేసి మాన్యువల్ అయితే మనకు 8,99,000 ఉంటే, ఆటోమేటిక్ అయితే 9,52,000 ఎక్స్షోరూమ్ కాస్టింగ్ అనేది ఉంది. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ కనుక్కోవడానికి బుకింగ్, టెస్ట్ డ్రైవ్, స్పెషల్ ఆఫర్స్, బెస్ట్ డిస్కౌంట్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ కాల్ చేసి కూడా అడగవచ్చు. సో ఫ్రెండ్స్, చూస్తున్నా కదా, మీరు అడిగిన విధంగానే ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూస్తో పాటు అటు ఫస్ట్ వేరియంట్స్ కూడా మన ఛానల్ నుంచి ఎక్స్క్లూజివ్గా తీసుకొస్తున్నాను. కానీ మీలో మాత్రం చాలా మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మన ఛానల్. కొత్త వ్యూయర్స్ అని విజిట్ చేసిన వాళ్ళకి రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఒక్కసారి అడుగుతున్నాను, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఎక్కడ కూడా మీకు డిసప్పాయింట్ చేయను. ఇట్స్ మై ప్రామిస్. డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్స్కి రెగ్యులర్గా వస్తుంటే మన వీడియోస్ అన్ని కూడా. ముందుగా ఇంకా టైజర్ ఒక S+ మిడ్ వేరియంట్ ఒక కీస్ వచ్చేసి ఇలాగుంటాయి. ఫ్రంట్ సైడ్ లాక్, అన్లాక్ బటన్స్ ఉంటాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది, మనకు కీలెస్ ఎంట్రీ ఉంది. పుష్ బటన్ రాదు, మనకు టొయోటా లోగో బ్యాక్ సైడ్ కీస్లో చూడవచ్చు. ఫస్ట్ లుక్ మనకు ఫ్రంట్ నుంచి చూసి న్యూ డిస్టింక్టివ్ ఫ్రెష్ లుక్స్ అనేవి చూడొచ్చు. ఇన్స్పైర్డ్ బై బెలినో హ్యాచ్ బ్యాక్ నుంచి తీసుకున్నారు. ఫస్ట్ మనకు సెంటర్లో టొయోటా లోగో చూడొచ్చు. ఫ్రంట్ ఫేస్ నుంచి సిల్వర్ మ్యాట్ ఫినిష్లో హనీ కాంబో ఫ్రంట్ గ్రిల్, న్యూ టొయోటా సిగ్నేచర్ గ్రిల్, కానీ క్రోమ్ గార్నిష్ ఓన్లీ టాప్ మోడల్లో వస్తుంది. విత్ ఫ్రంట్ కెమెరా కూడా మిస్ అవుతుంది, 360 కెమెరాస్ రావు. క్రోమ్ లైన్ కంటిన్యూ మనకు చూస్తే న్యూ LED లీనియర్ డిజైన్ ఆఫ్ DRLs అనేవి చూడవచ్చు. టర్న్ ఇండికేటర్స్, క్యూబిక్ ఆపోజిట్ డిజైన్ ఆఫ్ మనకు ఫ్రోనెక్స్. అలాగే LED పొజిషనింగ్ హెడ్ ల్యాంప్స్ బంపర్లోనే ఉంటాయి. విత్ ఫాగ్ ల్యాంప్ పొజిషన్లోనే ట్రై బీమ్ ఆల్ LED హెడ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. 3 క్యూబిక్ డిజైన్స్లో చూడవచ్చు. అలాగే మనకు బాడీ కలర్ బంపర్స్ డిజైన్ కూడా స్లైట్లీ రీడిజైన్ అయింది ఫ్రోనెక్స్తో కంపేర్ చేస్తే. విత్ ఎయిర్ డామ్ ఇంటెక్స్, నంబర్ ప్లేట్ పొజిషనింగ్ అనేది టైజర్ నేమ్ ప్లేట్ దగ్గర వస్తుంది. సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వేరియంట్లో. ఇది ఫ్రంట్ నుంచి చూస్తే బోనెట్ కూడా మనకు కర్వీ బోనెట్గా చూడొచ్చు. ఫ్రోనెక్స్ బోనెట్ తీసుకున్నారు. మనకు ఫ్రంట్ వైపర్స్ వచ్చేసి నార్మల్ క్వాలిటీ వైపర్స్ ఉంటాయి విత్ వాషర్స్తో పాటు. ఎలాంటి రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ అనేవి ఈ వేరియంట్లో అయితే ప్రొవైడింగ్ రావట్లేదు. చూస్తే సేమ్ ఫ్రోనెక్స్ డైమెన్షన్సే 4 మీటర్ లెంత్, 1.76 మీటర్ బ్రెత్, 1.55 మీటర్ హైట్, 2.52 మీటర్ ఆఫ్ వీల్ బేస్ అనేది వస్తుంది. 190 గ్రౌండ్ క్లియరెన్స్ వరకు ఉంటుంది. 1000 kgs ఆఫ్ కార్బ్ వెయిటే, 1500 kgs ఆఫ్ గ్రాస్ వెయిట్. సో వెయిట్లో ఎలాంటి ఇంక్రిమెంట్ అనేది లేదు మనకు. సో సేమ్ ఫ్రోనెక్స్ లాంటి డైమెన్షన్స్ అండ్ వెయిట్స్ అనేవి తీసుకున్నారు. ఇంకా ఫ్రంట్ నుంచి చూస్తే ఫెండర్ పైన డీసెంట్ కట్స్గా చూడొచ్చు. థిక్ వీల్ ఆర్చెస్ ఫ్రంట్లో. ఇందులో మీకు 16 ఇంచెస్ బ్లాక్ డోట్ పెయింట్ ఆఫ్ అలాయ్ వీల్ అనేది వస్తుంది. S+ వేరియంట్లో చూసాను. మెషిన్ కట్ అలాయ్ వీల్స్ రావు, డైమండ్ కట్గా. సో గుడియర్ టైర్స్ అనేవి తీసుకున్నారు మన ట్యూబ్లెస్ రేడియల్గా అష్యూరెన్స్వి. 195/60 16 ఇంచెస్ వీల్. ఫ్రంట్లో మీకు డిస్క్ బ్రేక్ కూడా దొరుకుతుంది. ఫ్రంట్ సస్పెన్షన్ మ్యాక్ పర్సన్ స్టంట్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ సస్పెన్షన్. సో సేమ్ ఫ్రోనెక్స్ నుంచి తీసేసి ఇందులో పెట్టారు. ఎలాంటి చేంజెస్ అండ్ ట్యూనింగ్స్ అనేవి లేవు. మీకు కావాలంటే టెస్ట్ డే కూడా చేస్తాను, కామెంట్ చేయండి. సైడ్స్ నుంచి చూస్తే మీకు థిక్ క్లాడింగ్స్ అనేవి చూడొచ్చు. డోర్ క్లాడింగ్స్ అండ్ మోల్డింగ్స్. బాడీ కలర్ ORVM. ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ లేదు, బట్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ మాత్రం ఈ వేరియంట్కి దొరుకుతుంది. అలాగే మీకు బ్లింకర్ కూడా చూడొచ్చు, టర్న్ సిగ్నల్. మోనోటోన్ కలర్ టోటల్ 5 కలర్స్ ఉన్నాయి. గ్రే, రెడ్ విత్ డ్యూయల్ టోన్ బ్లాక్ రూఫ్, వైట్. ఇప్పుడు మీరు చూస్తుంది గ్రే, ఆరెంజ్, సిల్వర్ కలర్స్ కూడా ఉన్నాయి. సో హ్యూజ్ గ్లాస్ ఏరియా చూడొచ్చు. సేమ్ సైడ్ ప్రొఫైల్ అనేది ఫ్రోడక్ట్స్ నుంచి అలాగే డిజైన్స్ తీసుకున్నారు. ఎలాంటి చేంజెస్ అనేవి చేయలేరు. 37 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. లెఫ్ట్ సైడ్లో ఫ్యూయల్ లిడ్ వస్తుంది. సో వీల్ ఆర్చెస్ స్క్వేరిష్ టైప్గా చూడొచ్చు. రేర్లో మాత్రం మీకు డ్రమ్ బ్రేక్ వస్తుంది. డీసెంట్ స్టాపింగ్ పవర్తో ఉంటుంది. ఇంకా రేర్ సస్పెన్షన్, టార్షన్ బీమ్ సస్పెన్షన్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ అనేది అండర్ బాడీ నుంచి మీరు చూడొచ్చు. సో టెస్ట్ డ్రైవ్ వీడియో కూడా కావాలంటే మీరు కామెంట్ చేయండి. ఎన్ని కామెంట్స్ వస్తే డెఫినెట్లీ అంత తొందరగా అయితే నేను వీడియో కూడా చేస్తాను మీకోసం. సో సైడ్స్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే మనకు మిడ్ వేరియంట్ అయినప్పటికీ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్లాక్ డోర్ హ్యాండిల్స్ కాకుండా చీపర్లీ. అండ్ మ్యాట్ బ్లాక్ టైప్ ఆఫ్ B పిల్లర్, సెమీ ఫంక్షనల్ రూఫ్ రైల్స్ అనేవి వస్తాయి. ఇది మోనోటోన్ కలర్, ఓన్లీ టాప్ మోడల్లో డ్యూయల్ టోన్ వస్తుంది. సన్ రూఫ్ లాంటి ఫ్యూచర్స్ అనేవి మనకు ఫ్రోనెక్స్ నుంచి లేవు కాబట్టి సేమ్ టైజర్లో కూడా సన్ రూఫ్ అనేది రాదు. రండి ఇంకా రేర్ ప్రొఫైల్ నుంచి చూద్దాము. టైజర్ అనేది టొయోటా వాళ్ళ 4th కార్. మారుతి సుజుకి వాళ్ళతో కొలాబరేట్ అయిన తర్వాత ఫస్ట్ అర్బన్ క్రూజర్, తర్వాత గ్లాన్జా, తర్వాత రూమియాన్, తర్వాత టైజర్. ఇది 4th కార్. ఇన్వెక్ట్ అనేది టొయోటా వాళ్ళదే మనకు. సో మారుతి వాళ్ళకైతే వెళ్ళింది. ఫ్రోనెక్స్ని ఆల్సో కొన్ని కంట్రీస్లో టైజర్ అని కూడా పిలుస్తారు. సో అదే మళ్ళీ ఇప్పుడు ఇండియాలో కూడా టొయోటా వాళ్ళు రీబ్యాచింగ్తో లాంచ్ చేశారు. స్టార్లెట్ క్రాస్ అని కూడా పిలుస్తారు ఆఫ్రికాలో.
టేజర్ అండ్ ఫ్రోనెక్స్ రెండు కూడా మన ఇండియాలోనే అసెంబ్లింగ్ అవుతున్నాయి. అహ్మదాబాద్ గుజరాత్ ప్లాంట్లో సేమ్ ప్లాట్ఫామ్ మనకు హెక్టిక్ బీ ప్లాట్ఫామ్లో రెండు బిల్డ్ అవుతాయి. ఇదే ప్లాట్ఫామ్ నుంచి బెలినో అండ్ షిఫ్ట్ కూడా బిల్డ్ అవుతున్నాయి. ఇంకా ఫ్రోనెక్స్ యొక్క పొజిషనింగ్ అనేది బెలినోకి అబోగా, సో బ్రీజాకి బిలోగా మధ్యలో ఉంటుంది చూసాను. మారుతి సుజుకి వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, సో బెలినో నుంచి ఫ్రోనెక్స్కి డెవలప్ చేయడానికి 9 బిలియన్ రూపీస్ని ఇన్వెస్ట్ చేశారు జస్ట్ ఫర్ డెవలప్మెంట్ ప్రాసెస్కి. రీసెంట్లీ టయోటా వాళ్ళు చెప్పిన విషయం కూడా 44% ఆఫ్ వాళ్ళ సేల్స్ అన్ని కూడా మారుతి సుజుకి కొలాబరేషన్ కార్స్ వల్లనే అవుతున్నాయని కూడా ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారు. రేర్ ప్రొఫైల్ ఆఫ్ టేజర్ S+ వేరియంట్లో టయోటా లోగో రీబ్యాచింగ్ అనేది చూడొచ్చు. సో మనకి ఇందులో స్టైలిష్ కనెక్టెడ్ ఎల్ఈడి రేర్ కాంబినేషన్ ల్యాంప్స్ విత్ సెంటర్ లిడ్తో పాటు చూడొచ్చు. సో DRL టైప్ ఆఫ్ స్ప్లిట్ టైల్ ల్యాంప్స్ డిజైన్, టర్న్ ఇండికేటర్స్, రివర్స్ లైట్ కూడా అందులోనే ఇంటిగ్రేట్ చేశారు. అర్బన్ క్రూజర్ టేజర్ యొక్క బ్యాచింగ్ అనేది లెఫ్ట్ సైడ్ టైల్ గేట్లో 3D క్రోమ్ ఫినిష్లో ఇస్తున్నారు. అండ్ నంబర్ ప్లేట్ పొజిషనింగ్ ఇక్కడ వస్తుంది, కానీ రివర్స్ కెమెరా అనేది మిస్ అవుతుంది ఈ మిడ్ వేరియంట్లో. సో ఈ ఫీచర్ అయితే రాదు. S+ బ్యాచింగ్ అనేది మీకు రైట్ సైడ్లో ఇస్తున్న టైల్ గేట్కి. అలాగే రేర్ కూడా బాడీ కలర్ బంపర్, వర్టికల్ రిఫ్లెక్టర్స్, స్కిడ్ ప్లేట్స్ రేర్ కూడా 4 పార్కింగ్ సెన్సర్స్ కూడా ఇస్తున్నారు. మరి ఫీచర్స్ నుంచి కూడా చూస్తాను, స్పాట్స్ ట్రీట్మెంట్ కూడా స్పోర్టీగా ఉంటుంది గ్లాస్ విండ్షీల్డ్కి. అలాగే మీకు డిఫాగర్ వచ్చేసింది ఇంపార్టెంట్లీ, కానీ వైపర్ అనేది రాదు, మిస్ అవుతుంది. వైపర్ విత్ వాషర్ ఓన్లీ టాప్ మోడల్ వస్తుంది. స్పోర్టీ స్పాయిలర్ విత్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఇంటిగ్రేటెడ్ చేశారు. విత్ బాడీ కలర్ షార్క్ ఫిన్ యాంటీనా రూఫ్ అండ్ టాప్లో అనేది చూడవచ్చు. ఇది ఓవరాల్గా ఒకసారి వెహికల్ని అన్లాక్ చేసేసి మనం బూట్ గురించి మాట్లాడదాం. బూట్ లీడ్ ఓపెన్ చేయడం ఇక్కడైతే ఉంటుంది. బూట్ లీడ్ ఓపెన్ చేయడం కూడా ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ బటన్ ద్వారా బూట్ లీడ్ అనేది ఓపెన్ అవుతుంది. సో బూట్ అనేది మనకు కొంచెం క్రాస్ ఓవర్ లుక్స్గా చూడొచ్చు. అప్రైట్ ఓపెనింగ్ ఆఫ్ టైల్ గేట్, నీట్లీ ఇన్విచ్ లెవెల్స్ కోసం ఇన్సులేషన్ చేశారు. బూట్ స్పేస్ అనేది మనకి ఇందులో 308 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది వస్తుంది. సేమ్ ఫ్రోనెక్స్ అంత లీటర్సే, సేమ్ డైమెన్షన్స్ కాబట్టి ఇప్పటికి కూడా 2 బిగ్ సైజ్ సూట్ కేసెస్ ఆర్ 3 స్మాల్ సైజ్ సూట్ కేసెస్ విత్ ఎక్స్ట్రా లగేజెస్ హ్యాండ్ బ్యాగ్ అనేవి ఫిట్ అవుతాయి. అయినప్పటికీ కూడా మనకి 60-40 స్ప్లిట్ సీట్స్ ఉన్నాయి కాబట్టి కార్గో స్పేస్ని కూడా ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఎలాంటి బూట్ లైట్ అనేది లేదు, హుక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్లో మనకు ఎలాంటి లైట్ లేదు, ఒక బాక్స్ టైప్ ఇస్తున్నారు కదా, దీంట్లో మనకు టూల్ కిట్ పెట్టుకోవడానికి, జాక్ పెట్టుకోవడానికి సపరేట్ స్టోరేజ్ బాక్స్ లాగా అయితే ఉంది. ఈ డిజైన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది, వేస్ట్ చేయకుండా. అలాగే పార్సల్ ట్రిప్ ఫీచర్ వచ్చేస్తుంది. 60-40 స్ప్లిట్ సీట్స్ ఉన్నాయి. అండ్ దీని కింద మనకు స్పేర్ వీల్ అనేది ఇస్తారు. సో స్పేర్ వీల్ వచ్చే వరకు సేమ్ కాస్ట్ కటింగ్ స్టీల్ వీల్ గానే ఇస్తున్నారు, 16 ఇంచెస్ స్టీల్ వీల్. సో ఎంతైనా కూడా సేమ్ ప్లాట్ఫామ్ ఫ్రోనెక్స్ కాబట్టి ఆ మాత్రం పోలికలు అనేవి డెఫినెట్లీ ఉంటాయి. సో ఇక్కడ స్పేర్ వీల్ వచ్చేసింది, 60-40 స్ప్లిట్ సీట్స్ వచ్చాయి, పార్సల్ ట్రిప్ ఫీచర్ వచ్చేసింది. ఇది ఓవరాల్గా చూస్తే పైన కూడా మీకు ప్లాస్టిక్తో నీట్లీ కవర్ చేసి ఒక హోల్డర్ టైప్ ఇస్తున్నారు ఈజీగా క్లోజ్ చేయడానికి. సో కెమెరా అనేది రాదు మీకు, రివర్స్ కెమెరా. మీకు కావాలంటే అడిషనల్ షోరూమ్ నుంచి యాక్సరైజ్లో కూడా పర్చేస్ అనేది చేయవచ్చు. ఇది ఎక్స్టెండ్ నుంచి డిజైన్స్ అండ్ ఫీచర్స్. ఫ్రోనెక్స్ని ఆల్సో అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు, లైక్ మిడిల్ ఈస్ట్ ఏషియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియన్ మార్కెట్స్ కూడా. కాకపోతే 1.5 లీటర్ 4 సిలిండర్స్ హైబ్రిడ్లో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అది ఎందుకు మన ఇండియాలో లాంచ్ చేయారో అర్థం కాదు ఇప్పటికీ. ఇది ఓవరాల్గా చూస్తే అంటే ఇంటీరియర్లోకి ఇంకా క్విక్లీగా స్టెప్ ఇన్ అయిపోతాం. ఎక్స్టీరియర్ ఆల్ 4 బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే బెలినో అండ్ ఫ్రోనెక్స్ ఇన్స్పైర్డ్ ఆఫ్ డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ ఉంటాయి విత్ బ్లాక్ అండ్ బ్రౌన్ ఫినిష్గా చూడొచ్చు. కానీ ఎక్కడ కూడా ప్రీమియం మెటీరియల్స్ లైక్ లెదర్ ఫినిష్ అనేది ఇవ్వట్లేదు. సీట్ కవర్స్లో ఫ్యాబ్రిక్ అపాలిస్టర్ ఇస్తున్నారు విత్ ప్రీమియం ఫ్యాబ్రిక్. టాప్ మోడల్ కూడా మీకు ఇలాగే వస్తుంది. సో డోర్స్ ఆర్ వైడర్ ఓపెనింగ్గా చూడవచ్చు. డీసెంట్ గ్లాస్ ఏరియా, టిల్టెడ్ గ్లాసెస్ అనేవి ఉన్నాయి. నా డోర్ ప్యానల్స్లో మీకు బ్లాక్ అండ్ బ్రౌన్స్ ఫినిష్లో డ్యూయల్ టోన్గా తీసుకున్నారు. బ్లాక్ అనేది ప్లాస్టిక్లో ఫినిష్ చేస్తే బ్రౌన్స్ అనేది కొంచెం ఫ్యాబ్రిక్లో కవర్ చేశారు సాఫ్ట్ క్లాత్ తోటి. అండ్ బ్లాక్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్, క్రోమ్ ఓన్లీ టాప్లో వస్తాయి. పవర్ విండోస్, పాకెట్ స్పీకర్స్ అనేవి స్టాండర్డ్లీ 4 అనేవి చూడవచ్చు. సో ఈ ఫ్యాబ్రిక్ అపాలిస్టర్ సీట్ కవర్స్ ఈ మిడ్ వేరియంట్ S+ యొక్క కంఫర్ట్ ఎలా ఉంటుందని చూద్దాము. ఆల్ ద 3 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఉన్నాయి. ఇంకా కంఫర్ట్ చూస్తేనే ఇంకా అండర్ సపోర్ట్ అనేది మోర్ దెన్ డీసెంట్ ఇనఫ్ అనిపిస్తుంది. డీసెంట్ నీరు ముందు మోర్ దెన్గా చూడొచ్చు. కానీ స్కూప్ డౌట్ సీట్స్ మ్యాగజిన్ హోల్డర్స్ అని మిస్ అయ్యాయి మనకి ఇక్కడ చూస్తే. మినిమం అండ్ మ్యాక్సిమం నీరు, ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్. నా హైట్ 5.7, నాకు ఇక్కడ వరకు వచ్చింది చూడవచ్చు. అలాగే ఫోల్డబుల్ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకు రూఫ్ టాప్లో. హుక్స్ మాత్రం లేవు, సన్ రూఫ్ కూడా రాదు. సెంటర్లో ఒక రీడింగ్ ల్యాంప్ హెలోజిన్ బల్బ్గా ఉంది. డోర్ లైట్ కూడా వర్క్ అనేది అవుతుంది. అలాగే మీకు ఆల్ ద 3 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేది ఆఫర్ చేస్తున్నారు మీకు చూడవచ్చు, విచ్ ఇస్ గుడ్. బిగ్ థమ్స్ అప్. కానీ సెంటర్ ఆర్మ్ రెస్ట్ మిస్ అయింది విత్ ట్విన్ కప్ హోల్డర్స్, 3-point సీట్ బెల్ట్స్, 60-40 స్ప్లిట్ సీట్స్, ఫ్యాబ్రిక్ అపాలిస్టర్ సీట్ కవర్స్గా. ప్యాటర్న్ అనేది ఇలా కనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ కొంచెం కంఫర్ట్గానే ఉంటుంది, లెదర్ కంటే కూడా. వెంటిలేటెడ్ సీట్స్ లేనప్పుడు ఐసోఫిక్ చైల్సెస్ యాంకర్స్ ఉన్నాయి చూడవచ్చు మీరు ఇక్కడ, విచ్ ఇస్ గుడ్. 3 ప్యాసింజర్ కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు, ట్రావెల్ అనేది చేయొచ్చు. కాకపోతే మీకు ఈ వేరియంట్లో సో రేర్ AC వెంట్స్ అనేవి మిస్ అవుతాయి, తీసేశారు కాస్ట్ కటింగ్లో. అలాగే మీకు 12 hours పవర్ సాకెట్ ఇస్తారు, మొబైల్ స్టోరేజ్ స్పేస్,
హంప్ చాలా లైట్గా అయితే వచ్చింది. డాష్ ఇలా కనిపిస్తుంది, సేమ్ ఫ్రోనెక్స్ లాంటి లుక్స్గానే ఉంటాయి, ఆర్ బెలినో ఇన్స్పైర్డ్గా చూడొచ్చు. మిడ్ వేర్ అనేది హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ కూడా రావు, కర్టెన్ ఎయిర్ బెల్ట్స్ కూడా రావు, మీకు తీసేశారు. క్వార్టర్ గ్లాస్ ఏరియా వల్ల కూడా కొంచెం లుక్స్ అండ్ ఆల్సో ఏరీ ఫీలింగ్ ఉంటుంది సన్ రూఫ్ లేనప్పుడు కూడాను. సన్ రూఫ్ అనేది మనకు బెలినో లేదు, ఫ్రోనెక్స్ లేదు, టైజర్లో కూడా లేదు. ఇది కాస్ట్ కటింగ్ అనేది చూడొచ్చు రేర్. ఇంకా ఫ్రంట్ ప్యాసింజర్ సైడ్ నుంచి చూస్తే రిక్వెస్ట్ సెన్సర్ లాంటి ఫీచర్స్ ఈ వేరియంట్ ఎక్స్పెక్ట్ చేయవద్దు. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ డిజైన్ ఇంటీరియర్స్ నుంచి మనకు సేమ్ ప్రీమియం డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ బ్రౌన్స్ ఫినిష్, 3 లేయర్ డాష్ డిజైన్, కంఫర్టబుల్ సీటింగ్ ఫ్రంట్స్ అనేవి చూడవచ్చు. నా డోర్స్ ఆర్ వైడర్ ఓపెనింగ్ సేమ్ డిజైన్స్గా అయితే ఉంటాయి. కాకపోతే డిజైన్ చేంజ్లో రేట్ డోర్స్కి ఫ్రంట్కి ఉన్న డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే మీకు ఈ మ్యాట్ గోల్డ్ ఫినిష్ ఎక్స్ట్రాగా ఫ్రంట్ హోల్డర్స్ హ్యాండిల్ దగ్గర వస్తుంది. మిగతా అన్ని సేమ్. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ లేవు, బట్ హగిడ్ బకెట్ సీట్స్ అనేవి చూడవచ్చు మీరు. సో డాష్ వచ్చేసి ఇలాగ ఉంటుంది. సో ఏసీ వెన్స్ దగ్గర కార్బన్ ఫైబర్ టెక్స్చర్, మ్యాట్ గోల్డ్, సిల్వర్ లేయర్ డిజైన్, బ్లాక్ అండ్ బ్రౌన్స్ ఫినిష్గా చూడొచ్చు. పైన మీకు ఎయిర్ బ్యాగ్ అనేది ప్యాసింజర్ది ఇక్కడ వస్తుంది. అలాగే గ్లోవ్ బాక్స్ అనేది డీసెంట్ స్టోరేజ్ స్పేస్, డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి సరిపోతుంది. మరి ఇంకా సేఫ్టీ ఫీచర్స్ మాడితే టాప్ మోడల్లోనే 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఈ కేవలం 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే వస్తున్నాయి. రీసెంట్లీ పెట్టిన గవర్నమెంట్ రూల్ ప్రకారంగా అన్ని బేస్ మోడల్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ రావాల్సిన రూల్ అనేది మనకు టొయోటా వాళ్ళు ఇంకా ఫాలో అవ్వట్లేరు. సో ఏబిఎస్, సెంట్రల్ లాకింగ్, యాంటీ థీఫ్ అలారం, ఈబిడి, డోర్ హజార్డ్ వార్నింగ్, ఇంజిన్ ఇంబాలైజర్, స్పీడ్ అలర్ట్, ఐసోఫిక్ చైల్డ్ సీట్ మౌంట్, హిల్ అసిస్ట్, యాంటీ పించ్ డ్రైవర్ పవర్ విండోస్ వస్తాయి. మరి అడ్వాన్స్ ఇంటర్నెట్ ఫీచర్స్ కూడా మిస్ అయిన ఈ ఎస్ ప్లస్ వేరియంట్లో అన్ఆథరైజ్డ్ వెహికల్ ఎంట్రీ, రిమోట్ వెహికల్ స్టేటస్ చెక్, ఈ కాల్స్, ఐ కాల్స్, అలాగే గూగుల్ అలెక్సా కనెక్టివిటీ, ఓవర్ స్పీడ్ అలర్ట్, టూరింగ్ హుక్ అలర్ట్, స్మార్ట్ వాచ్ యాప్ కనెక్టివిటీ, వెహికల్ మోడ్, వ్యాలెట్ మోడ్, రిమోట్ ఏసీ ఆన్ అండ్ ఆఫ్, రిమోట్ డోర్ లాక్ అండ్ అన్లాక్. ఒక ఇంటర్నెట్ అడ్వాన్స్ ఫీచర్స్లో వచ్చేది ఈ వేరియంట్లో ఏంటంటే ఓవర్ ద ఎయిర్ అప్డేట్స్, అంటే ఓటీ అప్డేట్స్ అని మనకు ఇన్ఫర్టైన్మెంట్ చూడొచ్చు. దీంతో పాటు మనకు కంఫర్ట్ కీ ఫీచర్స్లో ఇంటీరియర్లో మిస్ అయిన ఫీచర్స్ కూడా చూసి ఈ వేరియంట్లో క్రూజ్ కంట్రోల్ మిస్ అవుతుంది, టాప్ మోడల్ వచ్చేది. ఐడిల్ స్టార్ట్ స్టాప్ మిస్ అవుతుంది, హెడ్ అప్ డిస్ప్లే లాంటివి రావు, 360 కెమెరా మిస్ అయ్యి మనం చూసాము, వైర్లెస్ చార్జర్ లాంటి ఫీచర్స్ రావు. ఒక కామన్ ఫీచర్ వచ్చేది ఏంటంటే ఆటో క్లైమేట్ కంట్రోల్ లాంటి ఫీచర్స్ అనేవి వస్తాయి. డ్రైవర్ సైడ్ నుంచి ఫస్ట్ ఒకసారి మనము ఫ్రంట్ క్యాబిన్ ఇంటీరియర్ చూస్తే మనకు స్మాలర్ స్క్రీన్తో పాటు ప్రీమియం టచెస్ లైక్ లెదర్ యాప్, స్టీరింగ్ వీల్, క్రూజ్ కంట్రోల్ లాంటి ఫీచర్స్ అన్ని మిస్ అవుతాయి. మరి డ్రైవర్ సైడ్ డోర్స్ డిజైన్లో మనకు ఫాల్ ఫర్ పవర్ విండోస్ ఫీచర్స్, డ్రైవర్ వన్ టచ్ ఆటో, లాక్ అండ్ అన్లాక్, చైన్ లాక్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్ఎమ్స్ అనేవి ఉన్నాయి. అలాగే బ్లాక్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్ మెటల్ బ్లాక్గా ఉంది, కానీ క్రోమ్ అనేది ఓన్లీ టాప్ మోడల్లో వస్తుంది. డ్రైవర్ సీట్ కూడా ఓన్లీ స్టాండర్డ్ పొజిషనింగ్గా ఉంటుంది, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ లేదు, స్కప్ ఇట్లా రావు. 3 పెడల్స్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఇది ఆటోమేటిక్ కూడా ఉంది, కాయిన్ బాక్స్ హోల్డర్గా చూడొచ్చు. ఇక్కడ మీకు ట్రాక్షన్ కంట్రోల్, ఆటో స్టార్ట్ స్టాప్ బటన్స్ అనేవి ఇక్కడ రైట్ సైడ్లో ఇస్తున్నారు, లైట్స్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ మాన్యువల్ కీ ద్వారానే ఇగ్నిషన్ ఆన్ చేయాలి. సో పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఫీచర్ కూడా మిస్ అవుతుంది నేను చెప్పినట్టుగా, ఇలా కీ ఎంట్రీ చేయాలి. అండ్ అలాగే మీకు ఒకసారి మీకు కీ ఆన్ చేస్తాను. అండ్ ఏసీ వన్ సరౌండింగ్ మీకు కార్బన్ ఫైబర్ టెక్స్చర్గా చూడొచ్చు. హెడప్ డిస్ప్లే లాంటి ఫ్యూచర్ కూడా మిస్ అనేది అవుతాయి. కానీ రండి ఫ్రెండ్స్, ఒక్కసారి లోపల కూర్చొని మిగతా టెక్ ఫీచర్స్ ఏంది, కంఫర్ట్ కీ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి ఈ ఎస్ ప్లస్ వేరియంట్లో చూస్తేనో. ఫస్ట్ లేయర్ ఆఫ్ డాష్ డిజైన్ అయితే మీకు ఇలా ఉంటుంది. మరి వన్స్ ఒక్కసారి మనము వెహికల్ ఆన్ చేస్తే ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ మాల్ ఫంక్షన్ ఇండికేషన్ ద్వారా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆన్ అయింది. సేమ్ టైం ఫాస్ట్లీ మనకు 7 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ కూడా ఆన్ అయింది. ఫస్ట్ క్లస్టర్ గురించి మాడితే టాప్ మోడల్ వచ్చే విధంగా 4.2 ఇంచ్ డిజిటల్ క్లస్టర్, సెమీ ఎంఐడి స్క్రీన్ క్లస్టర్ రాదు, కేవలం బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ సెంటర్లో వస్తుంది డిజిటల్లీ. దాంట్లో మనకు ట్రిప్ మీటర్స్, ఓడోమీటర్ బ్రౌజ్ చేసుకోవచ్చు, టైం, టెంపరేచర్, ఫ్యూయల్ గేజెస్ డిజిటల్లీ సెంటర్లో వస్తాయి. స్పీడ్ అండ్ ట్యాక్ అనలాగ్లో ఉన్నాయి. రైట్ సైడ్ మళ్ళీ మనం మాన్యువల్గా బ్రౌజ్ చేసుకుంటే మనకు యావరేజ్, రేంజ్, రియల్ టైమ్ రేంజ్, డిస్టెన్స్ టు ఎంటీ ఇలాంటివన్నీ చూపిస్తుంటుంది. స్పీడ్ అండ్ ట్యాక్ అనలాగ్లో చూడొచ్చు విత్ మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్. ఇంకా ఇన్ఫోటైన్మెంట్ గురించి మాడితే 7 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్. ఇదే 7 ఇంచ్ స్క్రీన్ మనం చాలాసార్లు మారుతి కార్స్లో చూసాము. వైర్లెస్ అండ్ ఆటో, యాపిల్ కార్ప్లే, 4 స్పీకర్స్, 2 ట్విటర్స్, బ్లూటూత్, 2 ఆడియో, రేడియో ద్వారా వస్తుంది. సో ఫస్ట్ యావరేజ్, రేడియో, టైం, డేట్ అండ్ టైం, మళ్ళీ మనకు సెలెక్టెడ్ ఫేవరెట్స్ అన్నీ చూడొచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. పేడ్ డివైసెస్ ఆప్షన్ అనేది వస్తుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసి కనెక్టెడ్ చేసుకోవచ్చు బ్లూటూత్ ద్వారా. సెట్టింగ్స్లో వెళ్తే సేమ్ డిస్ప్లే, డేట్ అండ్ టైం, లాంగ్వేజెస్, సెక్యూరిటీ, క్విక్ గైడ్ ఇవన్నీ కూడా మీకు రీసెట్ ఫ్యాక్టర్స్ లాంటివి వస్తాయి. పైన మీకు షార్ట్కట్ వేజెస్లో చూడవచ్చు. సో హెడెడ్ హోమ్ స్క్రీన్ లాంటి కాల్, కాంటాక్ట్, పేడ్ డివైసెస్, డేట్ అండ్ టైం సెట్టింగ్స్, మీడియా సెట్టింగ్స్ ఇవన్నీ క్విక్ గైడ్ అండ్ వైఫై ద్వారా కూడా ఉంటుంది. సో రివర్స్ కెమెరా అయితే లేదు కాబట్టి మనకు క్విక్ సరౌండింగ్స్ చెక్ ఫర్ సేఫ్టీ అని చెప్తుంది. మిగతావన్నీ టచ్ బటన్స్ కూడా సైడ్కి చూడొచ్చు. సేమ్ స్క్రీన్ కాకపోతే టొయోటా లోగోతో మనకు అప్డేట్ అయింది. సెంటర్ కన్సోల్ డాష్ డిజైన్లో హారిజాంటల్ ఏసీ వెన్, హజార్డ్ స్పీచ్, కార్బన్ ఫైబర్ టెక్స్చర్ ట్రీట్మెంట్, సిల్వర్ సరౌండింగ్స్, సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డిస్ప్లేతో వస్తుంది బేస్ మోడల్ నుంచి. యూఎస్బీ పోర్ట్ ఇస్తున్నారు, అలాగే 12 volts పవర్ సాకెట్ కూడా ఉంది. ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ ఉంది. సో బేస్ మోడల్ రివ్యూ కూడా కావాలంటే ఈ వేరియంట్ది మీరు కామెంట్ చేయండి, డెఫినెట్లీ చేస్తాను. ట్విన్ కప్ హోల్డర్స్, స్టైలిష్ 5-speed మాన్యువల్ గేర్ లివర్గా చూడొచ్చు, క్రోమ్ టిప్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. కాకపోతే మీకు ఆర్మ్రెస్ట్ అనేది మిస్ అవుతుంది, ఏదైతే టాప్ మోడల్లో మాత్రమే వస్తుంది. స్టీరింగ్ కూడా నార్మల్ స్టీరింగ్ వీల్ 3 spoke టొయోటా లోగో. క్రూజ్ కంట్రోల్ మిస్ అవుతుంది ఇందులో. ఆడియో మీడియా కంట్రోల్స్, వాయిస్ కమాండ్స్, అలాగే కాలిక్ లాంటి ఇట్లా ఉంది. లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ కూడా మిస్ అయింది, మీరు చూడొచ్చు టాప్ మోడల్ వచ్చేది. అండ్ స్టీరింగ్ అడ్జస్ట్ ఓన్లీ మనకు
టెలిస్కోపిక్ లేదు, టిల్టెడ్ మాత్రమే ఉంది, అంటే హైట్ అడ్జస్ట్ మాత్రమే ఉంది, రీచ్ లేదు. సో ఆటో వైపర్స్ అనేవి మిస్ అవుతాయి, కాకపోతే ఆటో హెడ్ ల్యాంప్స్ అనేవి వచ్చేస్తాయి. మీరు చూడొచ్చు ఆటో ఫంక్షన్ అనేది హెడ్ ల్యాంప్స్లో ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే హెడ్ అప్ డిస్ప్లే వచ్చే ఒక ఫ్యూచర్ ఓన్లీ టాప్ మోడల్లో వస్తుంది. ప్లెయిన్ లేయర్ డాష్ డిజైన్ చూడొచ్చు. అలాగే మీకు ఐఆర్వీఎం అనేది మాన్యువల్ డిమింగ్ ఐఆర్వీఎం డెఫినెట్లీ మిడ్ వేరియంట్లో కాస్ట్ కటింగ్ అనేది చేస్తారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు. అలాగే మీకు ఇక్కడ బ్లూటూత్ స్పీకర్ మైక్స్, డోర్ లైట్స్ హెలోజిన్గా ఉన్నాయి. వ్యానిటరీ మిర్రర్ ప్యాసింజర్కి ఉంది సన్వైజర్లో. ఇక్కడ ఎలాంటి వ్యానిటరీ మిర్రర్ టికెట్ హోల్డర్ అనేది లేదు, మిస్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా డీసెంట్ ఫీచర్స్ మనకి ఎస్ ప్లస్ వేరియంట్లో వస్తాయి. ఈ ఫీచర్స్ మీకు ఓకే అనుకుంటేనే ఎస్ ప్లస్ వేరియంట్కి రండి. సో టాప్ మోడల్ కంటే చాలా బెటర్, ఎందుకంటే 10 లక్షల లోపే మనకి ఎక్స్షోరూమ్ కాస్ట్లో ఎస్ ప్లస్ వేరియంట్ అనేది దొరుకుతుంది. రండి బయటికి వెళ్ళి ఒకసారి ఇంజన్ గురించి కూడా మాట్లాడదాము. సో ఈ ఒకసారి కీ ఆఫ్ చేసేసి హుడ్ ఓపెన్ చేయడం నాబ్ ఇక్కడ ఉంది. ఫిట్ అండ్ ఫినిష్ డీసెంట్గా ఉంది. పెట్రోల్ లీడ్ ఓపెన్ చేయడం అక్కడే ఉంటుంది. సో అన్లకి ఏంటంటే ఓన్లీ నేచురల్ ఆస్పెక్ట్ చూస్ చేసుకోవాలి ఎస్ ప్లస్ వేరియంట్ వాళ్ళు. టర్బో ఆప్షన్ కూడా లేదు. టర్బో ఓన్లీ జీ అండ్ వి వేరియంట్ వాళ్ళే చూస్ చేసుకున్న ఆప్షన్ అనేది ఉంది. దీంట్లో మీరు ఎస్ ప్లస్లో ఓన్లీ నేచురల్ ఆస్పెక్ట్ పెట్రోల్ ఉంది. హుడ్ డీసెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ మనకు 1.2 లీటర్స్ నేచురల్ ఆస్పెక్ట్ పెట్రోల్ ఇంజన్ 1199 cc డిస్ప్లేస్మెంట్. ఇది ఇన్లైన్ 4 సిలిండర్స్ ఉంటాయి, చాలా బెటర్ టర్బో కంటే. 16 వాల్వ్స్ ఉంటుంది. 90 bhp ఆఫ్ పవర్, 113 Nm ఆఫ్ టార్క్ తీస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ కూడా ఆప్షన్ ఉంది. మైలేజ్ 20 వరకు ఇస్తుందని చెప్తున్నారు BS6 ఫేస్ టు ఫ్రంట్ వీల్ డ్రైవ్తో. దీంట్లో మీరు 1 లీటర్ పెట్రోల్ టర్బో తీసుకుంటే అది ఓన్లీ జీ అండ్ వి వేరియంట్లో. సో అది కే సిరీస్ టర్బో పెట్రోల్ ఇంజన్, అది కూడా ఫ్రోనెక్స్ నుంచి ఇన్స్పైర్గా 998 cc 3 సిలిండర్స్ 12 వాల్వ్స్ ఉంటుంది. 98 bhp, 147 Nm ఆఫ్ టార్క్. ఇన్సోలేషన్ కూడా ఉంది చూడొచ్చు. అది 6 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్, మైల్డ్ హైబ్రిడ్తో వస్తుంది టర్బో కూడా. రీజనరేటివ్ బ్రేకింగ్ ద్వారా ఫ్రంట్ వీల్ డ్రైవ్. మైలేజ్ 20 అంటున్న టర్బో కూడా, ఎందుకంటే హైబ్రిడ్ ఉంది కాబట్టి. BS6 ఫేస్ టు ఇంజన్, అది కూడా పవర్ స్టీరింగ్తో ఉంటాయి రెండు కూడా. సో టొయోటా డైజర్లో CNG కూడా వచ్చింది, కానీ ఓన్లీ ఈ వేరియంట్ బేస్ మోడల్లో ఉంది. మరి మీకు ఈ వేరియంట్ పెట్రోల్ రివ్యూ కావాలా, ఈ CNG బేస్ మోడల్ రివ్యూ కావాలా, టెస్ట్ డ్రైవ్ వీడియో కూడా కావాలా, ఎవరెవరికి ఏం కావాలో కమెంట్ చేయండి, డెఫినెట్లీ చేస్తాను నేను. సో టోటల్ ఒకసారి మనం ఎస్ ప్లస్ వేరియంట్లో మిస్ అయిన ఫీచర్స్ ఏంటనే చూస్తే హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, రేర్ ఏసీ వెంట్స్, క్రూజ్ కంట్రోల్, రియల్ టైమ్ వెహికల్ ట్రాక్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, USB ఛార్జింగ్ పోర్ట్స్, అలాగే సెంట్రల్ ఆర్మ్ రెస్ట్, అలాగే మీకు స్టీరింగ్ చూడొచ్చు, లెదర్ అప్ స్టీరింగ్, డిజిటల్ క్లస్టర్, 9-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, మాన్యువల్ అడ్జస్టబుల్ ORVMs, రేర్ వైపర్, వాషర్, 6 ఎయిర్ బ్యాగ్స్, రివర్స్ కెమెరా, 360 కెమెరా, వైర్లెస్ ఛార్జర్. ఇవన్నీ ఫీచర్స్ కావాలంటే మీకు ఓన్లీ టాప్ ప్యాకేజ్లో టాప్ మోడల్లోనే ఉంటాయి. ఈ సెగ్మెంట్లో కాంపిటీషన్ చూసుకుంటే ఈ కార్కి టాటా నెక్సాన్, మహేంద్ర 3XO, బ్రీజా, పంచ్, సోనెట్, మ్యాగ్నెట్, కైగర్, వెన్యూ ఇవన్నీ కూడా కాంపిటీషన్కి అయితే వస్తాయి. సో ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ కనుక్కోవాలంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ కాల్ చేయండి. బుకింగ్స్ అండ్ స్పెషల్ ఆఫర్ డిస్కౌంట్స్ కోసం మన ఛానల్ నుంచి. సో దట్స్ గైస్ ఓవరాల్గా 2024 టొయోటా అర్బన్ క్రూజర్ టైజర్ ఎస్ ప్లస్ వేరియంట్ రివ్యూ ఫస్ట్ తెలుగు ఎక్స్క్లూజివ్గా. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని కూడా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి, పిల్లల డాడీతో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్ సనీ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.